ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇప్పుడు సాంస్కృతిక సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ నోట అర్చనగా ఒక పాట. పల్లె నరసింహ గారి పాట వినే ముందు అన్న ఒక్క నిమిషం. నరసింహ గారు హలో. దేవరకొండ స్వాగతం అంటుంది మా రేవంతన్న, ప్రజాపాలనకు వందనమంటుంది. దేవరకొండ స్వాగతం అంటుంది మా రేవంతన్న, ప్రజాపాలనకు వందనమంటుంది. దేవరకొండ స్వాగతం అంటుంది మా రేవంతన్న, ప్రజాపాలన స్వాగతం అంటుంది. మా రేవంతన్న ప్రజాపాలనకు స్వాగతం అంటుంది. పల్లెన సంబురమంటుంది మా రేవంతన్న, పండుగలంటుంది. పల్లెన సంబురమంటుంది మా రేవంతన్న, రెండేళ్ళ పండుగ అంటుంది. దేవరకొండ స్వాగతం అంటుంది రేవంతన్న, పల్లెన వందనమంటుంది. దేవరకొండ స్వాగతం అంటుంది మా రేవంతన్న, పల్లెన స్వాగతం అంటుంది. మా రేవంతన్న మహిళలకు ఉచిత బస్సులిచ్చి మా అన్నాయే ఇందిరమ్మై నిలిచినడు, మా ఇంటి దీపమై నిలిచినడు. దేవరకొండ స్వాగతం అంటుంది మా రేవంతన్న, పల్లెనకు స్వాగతం అంటుంది. మా రేవంతన్న దేవరకొండ స్వాగతం అంటుంది. మా రేవంతన్న పల్లెనకు స్వాగతం అంటుంది. మా రేవంతన్న పల్లెనకు స్వాగతం అంటుంది. మా రేవంతన్న పల్లెన స్వాగతం అంటుంది. మా రేవంతన్న పేదల బతుకుల చూసిందో దయగల్లా సరుకారు. పేదల బతుకులు చూసిందో దయగల్లా సర్కారు. బతుకులు చూసిందో దయగల్లా సర్కారు. రేషను కార్డులు ఇచ్చే మా చల్లని సర్కారు. రేషను కార్డులు ఇచ్చే మా చల్లని సర్కారు. పేదల బతుకులు చూసిందో దయగల్లా సర్కారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిక్కదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, పిదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి, పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దేవరకొండ మున్సిపాలిటీకి దేవరకొండ పట్టణ ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడే ఆవిష్కరించారు. మనకు తెలుసు దేవరకొండలో అభివృద్ధి కార్యక్రమం 20 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్స్, పార్కు, భూమినవానైతాడు. పిదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి, పెద్ద
లేదు రేవంతన్నా అంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు ముక్కనాడు తెలంగాణ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవాల్లో రాష్ట్రమంతటా అన్ని పట్టణాల్లో కలియ తిరుగుతూ వందలు కాదు వేలు కాదు లక్షలాది మంది తల్లులు చెల్లెలు అన్నలు అక్కలతో ఆత్మీయత పంచుకుంటూ మీ అందరితో అభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్న ఆనరబుల్ సీఎం గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న వారు అందించిన రాజ్యాంగ లక్ష్యాల్ని లక్షణాల్ని ఉచ్ఛ్వాసలుగా గుండెల నిండా నింపుకొని స్వేచ్ఛ సమానత్వం అభివృద్ధి సంక్షేమంతో సాగుతున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకి యావత్తు ప్రపంచం మన వైపు చూసేలా రేపు గ్లోబల్ ఫెస్టివల్ను సంకల్పించారు ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆర్ఆర్ రేవంత్ అంటే రినైజాన్స్ పునరుజ్జీవనం, రేవంత్ అంటే రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం, టీజీ అంటే ట్రస్ట్ గ్రోత్ టెక్నాలజీ గ్లోబల్ అప్రోచ్. ఆనరబుల్ సీఎం గారికి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో పెద్దవాళ్ళు ఆశీస్సులు అందించండి, పిల్లలు అభినందనలు అందించండి. ప్రజల ఆశీస్సులే ప్రజాపాలన ప్రభుత్వానికి పండుగ, రెండేండ్ల పండుగ. గుండెల నిండా ఆనందంతో దేవరకొండ ఆహ్వానించింది ఆనరబుల్ సీఎం గారిని. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ మన రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. ఆనరబుల్ సీఎం గారికి చాలా ఇష్టమైన పదం నల్లమల. నల్లమల చల్లని నీడలో ఉన్నాం. కొండారెడ్డిపల్లె మీ ముందు పుట్టి పెరిగిన పిల్లవాడు ఈరోజు రాష్ట్రాధినేతగా దేవరకొండకు వచ్చారు. మీ ప్రియమైన అభిమానాన్ని ఆహ్వానాన్ని మన్నించి ఆనరబుల్ సీఎం గారు ప్రగతి యాత్ర వారి కళ్ళను సాకారం చేసే దృఢ సంకల్పంతో ప్రజాపాలన విజయోత్సవాలు రేపటి నుండి ప్రపంచోత్సవం. ఈ సందర్భంగా రైజింగ్ తెలంగాణ
స్ఫూర్తిని అందరి గుండెల్లో నింపుతున్న ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ప్రజాప్రతినిధులకు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరూ ప్రజాప్రతినిధులకు ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నేనావత్ బాలు నాయక్ గారి స్వాగత వచనాలు, అధ్యక్షోపన్యాసం. మొట్టమొదటిసారిగా మన అందరి ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన నల్లమల్ల ముద్దుబిడ్డ, మన పక్కనే ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి బిడ్డ ఈరోజు మొదటిసారిగా దేవరకొండ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా దేవరకొండ నియోజక ప్రజల తరపున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అన్నా మీ అభిమానం కోసం, మీ రాక కోసం అనేక 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది దేవరకొండ. ఈరోజు మీరు వచ్చినందుకు దేవరకొండ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎవరి చేయని విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు ప్రజలు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ చూస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు మరి మీరు చేపట్టినట్టు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇవాళ దేవరకొండ ఈ రాష్ట్రంలోనే ఒకనాడు ఆడబిడ్డలను కూడా అమ్ముకునేటువంటి దుస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీకు దేవరకొండ అంటే మీరు చాలా సభలలో చెప్తా ఉన్నారు, దేవరకొండ మా బాలు అంటే మా పక్క ఊరు, మా తమ్ముడు అని. అందుకనే అన్నా ఇవాళ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎడారి ప్రాంతమైనటువంటి కరువు పీడిత ప్రాంతమైనటువంటి దేవరకొండని మరి అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా సాగునీరు అందించాలనే ఆలోచనతోటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేక చంద్రబాబు ఇక్కడ ఎన్నికల్లో సభలో పాల్గొన్నారు తప్ప 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఎక్కడ రాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆనాడు మరి 2 ఎన్నికల సభలలో దేవరకొండలో ప్రసంగిస్తూ 2014 కావచ్చు, 2018లో కావచ్చు, 2023లో కావచ్చు, ఆనాడు కేసీఆర్ ఎన్నికల సభలలో మాట్లాడినాడు. ఎస్ఎల్బీసీని నేను ఇలా కూర్చొని కుర్చీ చేసి పూర్తి చేస్తానని చెప్పినాడు. ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేదు కదా, వారి పుణ్యాన ఇవాళ ఎస్ఎల్బీసీ కూలిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీరు వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలని సుమారుగా 3,50,000 ఎకరాలు నీరందించేటువంటి ఎస్ఎల్బీసీని ఇప్పుడు మళ్ళీ కూడా ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ గారి చేతి మీదుగా స్థాపన చేసినటువంటి ఎస్ఎల్బీసీని మళ్ళీ కూడా మీ చేతులుగా మళ్ళీ పనులు ప్రారంభించే గొప్ప అవకాశం మా జిల్లాకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ డిండి ఎత్తిపోత పథకం ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేక, కనీసం నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలో నిర్ణయం చేయలేక, మొన్న జరిగిన మొట్టమొదటి శాసనసభలో నేనే మాట్లాడినాను. నేను మాట్లాడిన వెంటనే 3 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టులలో మరి ఏది కావాలంటే ఆనాడు డిండి లేకపోతే వెంటనే మీరు స్పందించి, మీరు మా మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా ఈరోజు డిండి లిఫ్ట్ స్కీమ్ ఇచ్చినందుకు దేవరకొండ మునుగోడు ప్రజలు మిమ్మల్ని జీవిత కాలం అంతా కూడా
గుండెలో దాచుకుంటారని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తానన్నా. అదేవిధంగా ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇప్పటికే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఏ విద్య పట్ల కానీ అనేక కొన్ని కార్యక్రమాలు ఇవాళ వెనకబడినాం. ఇవాళ 200 కోట్ల రూపాయలతోటి మీరు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా దేవరకొండ గిరిజన ప్రాంతం అన్నా, ఇక్కడి నుంచి మేము ఆసుపత్రికి పోవాలంటే నల్లగొండ కన్నా పోవాలి, హైదరాబాద్ కన్నా పోవాలి. మా కంబాలపల్లి పొగిల వాళ్ళు డిండి వాళ్ళు 150 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. అందుకే అన్నా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా, దేవరకొండని 100 పడకల ఆసుపత్రి నుంచి 200 పడకల ఆసుపత్రిగా మార్చాలని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సహజంగానే మోటార్ వెహికల్ ఆఫీసు, మా దురదృష్టం ఏదో మోటార్ వెహికల్ ఆఫీస్ ఏ తమ్ముడో ఓ చెల్లో ఓ రైతో ఒక రిజిస్ట్రేషన్ పోవాలంటే ఢిల్లీ వాడు పోవాలంటే మిర్యాల కూడా పోవాలంటే నాటికి 130 కిలోమీటర్ కామన్ గా రిజిస్ట్రేషన్ పోవాలి. అందుకనే ఇవాళ ఒక ఎంబీబీ ఆఫీసును మరి దేవరకొండలో మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఎస్ఎల్బిసిలో భాగమైనటువంటి పెళ్లిపాకల రిజర్వాయర్ సంబంధించి ఇప్పటికే పెళ్లిపాట్ల ఫైనాన్స్ లో ఉంది, దాని వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. పెండింగ్ లో ఉన్నటువంటి లిఫ్ట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే స్వర్గీయస్తులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఈ దేవరకొండలో చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ దేవరకొండలో చదివినటువంటి కళాశాల ఇవాళ కూలిపోయేటువంటి దుస్థితిలో ఉన్నది. అందుకనే ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెంటనే బిల్డింగ్ మంజూరు చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అన్నగారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అది కొండమల్లెపల్లి కావచ్చు, డిండి కావచ్చు, 30 పడకలు ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లను అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నూతనంగా దూర ప్రాంతం, గిరిజన ప్రాంతం, అడవిలో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడక్కడ నూతన పిహెచ్సిలను ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా అదేవిధంగా మీరు ఆనాడు చెప్పినట్టు విధంగా మైదాన ప్రాంత ఐటీఐ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉన్నాం మనం. అందుకనే మైదాన ప్రాంతంలో మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గిరిజన ప్రాంతమైనటువంటి ఏకైక గిరిజన శాసనసభ దేవరకొండ కాబట్టి మైదాన ప్రాంత ఐటీఐను చెన్నపేట పోలేపల్లి గేటు దగ్గర మీరు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతాను అన్న. ఇంకా చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా దేవరకొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తనే దానికి మంజూరు ఇచ్చి 11 కోట్లు రిలీజ్ చేసినారు, మధ్యలో ఆగిపోయింది. మా ప్రాంతంలో అత్యంత పెద్దదైన వెంకటేశ్వర స్వామి నల్లగొండ జిల్లాలో బహుశా మొదటిది అనుకుంటాను. దానికి మీరే 11 కోట్లు డబ్బులు ఇచ్చి ఇవాళ మధ్యలో ఆగిపోయింది. ఎస్డిఎఫ్ నిధుల నుంచి దాన్ని కూడా పూర్తి చేయడానికి తమరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను అన్నగారు. అదేవిధంగా నేనే మైనార్టీ ఉర్దూ మీడియాకి సంబంధించి మొన్న వర్షాలు వచ్చినప్పుడు నేను తమరు పర్మిషన్ ఇక వచ్చిన చిన్న పిల్లలు పాపం మైనార్టీ పిల్లలు వాళ్ళు అది కూలిపోయి కింద శిథిలావస్థలో పడేటువంటి పరిస్థితి ఇవాళ ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. కాబట్టి దయచేసి వీటన్నిటికి సంబంధించిన రోడ్లకు సంబంధించి అన్న 10 సంవత్సరాలు ఒక్క రోడ్డు చేయలేదు. ఆ గ్రామాల్లో తిరగాలంటే నాకే సిగ్గేస్తుంది వాస్తవంగా. నేను అంతకుముందు ఎమ్మెల్యేను, ఆనాడు బ్రహ్మాండంగా నేను మా మంత్రి గారు జానారెడ్డి గారు మా కోమటిరెడ్డి గారు ఇద్దరు ఆ రోజు మంత్రులు, ఆ రోజు నేను చేసిన రోడ్లు మళ్ళీ 10 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క రోడ్ వేయలేదు. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ మరి పట్టణానికి వచ్చినారు మీరు. మున్సిపాలిటీ పట్టణంలో మరి సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లని మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఆనాడు మన ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం.
మరి ఆర్టీఓ ఆఫీస్కు ఇప్పటివరకు బిల్డింగ్ తెలియదు. అదేవిధంగా నూతన ఎంపీడీఓ ఆఫీసులు తహసీల్దార్ ఉన్న మండలాలు వచ్చినాయి. ఆ 3 మండలాల్లో ఇవాళ మరి కనీసం ఇవాళ వాళ్ళకి బిల్డింగ్ లేవు, కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఏ అవకాశం విద్యాపరంగా మీ చేతిలో ఉంటే వాటన్నిటిని మంజూరు చేయి. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం అంటే గతంలో ఎప్పుడు కూడా మా గురువరులు జానారెడ్డి గారు దేవరకొండ నియోజకవర్గము నాది అన్నట్టుగా వారు ఎప్పుడు కూడా భావించి మమ్మల్ని కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. అదేవిధంగా ఇవాళ మీరు మరి కూత పక్కనే నీ పక్కనే ఉన్నా నేను ఈ నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం నల్లగొండలో ఉన్నా నీ నియోజకవర్గం లాగానే భావించి ఇవాళ దేవరకొండ నియోజకవర్గానికి కావలసినటువంటి తాగునీరు, సాగునీరు, ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు మా నియోజకవర్గంలో ఇవాళ రావట్లేదు. అందుకే మిషన్ భగీరథకు సంబంధించి ఇవాళ మున్సిపాలిటీకి మరి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఇవాళ కోదండపురం నుంచి మున్సిపాలిటీకి తేవాలని, అదేవిధంగా డిండిలో నూతన ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చన్నపేట, నేరడుగొమ్ము, డిండి ఈ ప్రాంతాలకు తాగునీరు ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు మాకు గతి లేవు. అందుకే మా అన్నగారు మీకు అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ప్రాంత సమస్యలన్నిటి కూడా మీరు మనసు చేసుకొని ఈ ప్రాంతానికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎంఈఓ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా మా మంత్రివర్యులు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ లిఫ్టులన్నీ కూడా పూర్తి కాలేదు, అవి త్వరగా పూర్తి చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ గారికి కోరుతా ఉన్నారు. వాళ్ళు చాలా చొరవ తీసుకొని ఇప్పటికే చాలా వరకు మరి ఇరిగేషన్ సంబంధించిన నాకు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా మా మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా మరి ముఖ్యంగా సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన కార్యక్రమంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. మీ ఆశీర్వదించండి. ఈ దేవరకొండ బిడ్డ మీ తమ్ముడన్న, అందుకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన ఈ దేవరకొండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో ఆనరబుల్ మినిస్టర్ రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. పెద్దలు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆర్థికంగా ఇబ్బందులున్నా ఒక్కొక్కటి అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ మొదటిసారి దేవరకొండకు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లతోని స్వాగతం పలితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సీఎం గారు ఇది ఎక్కువ మాట్లాడకూడలేదు. ఆయన మా సమస్యలు ఎట్లున్నాయంటే దేవరకొండ గుట్టల్లాగా పేరుకుపోయినాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. మా బాలు నాయక్ గారు 700 రోజులు లేదు, అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గర తీసుకెళ్ళి 180 కోట్ల రోడ్లు వేపించుకున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్పిసి సొరంగాన్ని సాధించుకున్నాం. దాన్ని చేసుకొని కూర్చుంటాయినా దాన్ని ఆపేషన్ 10 కిలోమీటర్లు చేయలేక మీరు వెంటబడి దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరో దుర్మార్గులు కనుబడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 8 మంది చనిపోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నా అది ఆ ప్రాజెక్టు లేకపోతే ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంటుంది. మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. మా అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కటే కోరుకోండి, మన ముఖ్యమంత్రి గారు ఈ 3 ఏళ్ళే కాదు ఇంకా 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మీరెవ్వరు కూడా బాధపడవద్దు. చివరిగా ఒకటే చెప్తాను ముఖ్యమంత్రి గారికి,
మీ కొడంగల్కు ముఖ్యమంత్రి గారు మీ కొడంగల్కి ఎన్నితారో మా దేవరకొండని కూడా రెండో కొడంగల్గా చూసుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా సమస్యలు చూసాం. హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, రోడ్లు లేవు. ఏదో మీ ఆశీర్వాదంతో మన హ్యాంలో R&B శాఖ ద్వారా 254 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 11,000 కోట్లతోని రోడ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి గారితో నా విజ్ఞప్తి, రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ఎక్కడంటే అది అచ్చంపేట ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, పక్కకున్న దేవరకొండ. ఈ రెండింటి చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడున్న చందంపేట అలాగే 2 మండలాల్లో కనీస సౌకర్యాలు లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మన ఎమ్మెల్యే గారితో చెప్తే కొన్ని చేయడం జరిగింది. అందుకని మొట్టమొదటి డిమాండ్ 200 బెడ్లకు అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ప్రకటించాలని చేతులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. అందుకనే మీకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెళ్ళు సగం మంది ఇవాళ మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద ఉన్న కౌన్సిల్ చైర్మన్ గారు, మా తోటి ఎమ్మెల్యేలకు అందరికంటే మా ప్రాణ సమానులైన దేవరకొండ అక్క చెల్లెళ్లకు తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు, నా ప్రియ మిత్రుడు బాలు నాయక్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు, వేదిక మీద పెద్దలందరూ, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నాకు ఎంతో ప్రియమైన దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, దేవరకొండ మా అమ్మ సొంత ఊరు. మా అమ్మ ఊరు పేరు ముదిగొండ. బాలు నాయక్ కూడా ముదిగొండ ఊరే. మరి చిన్ననాటి నుంచి దేవరకొండతో అత్యంత అనుబంధ సంబంధం. నేను పార్లమెంట్ సభ్యుని కావడానికి దేవరకొండ ప్రజలు నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మీ ప్రేమ అభిమానంతో మంచి మెజార్టీ ఇచ్చినందుకే నేను ఎంపీ అయిన విషయం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, తొందరగా పోవాలి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో, మీ త్యాగంతో, మీ చెమట, మీ రక్తంతో. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, వెంకటరెడ్డి గారు మంత్రి అయినా, ఉత్తమ్ కుమార్ మంత్రి అయినా, బాలు నాయక్ ఎమ్మెల్యే అయినా, దేవరకొండ కార్యకర్తలు మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ కష్టం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు కరెక్ట్గా 2 ఏళ్లు పూర్తయింది.
ఈ రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా చేస్తున్నాం. నేను చూసుకుంటున్న ఒక మంత్రిత్వ శాఖ విషయం మీకు మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అందరికీ ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం నేను గుర్తు చేస్తున్నా. మిత్రులారా, మీకు ఈ విషయం వివరంగా చెప్పాలంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇష్టమే నేను మనం చేస్తున్నా. మీరు పెద్దగా చప్పట్లు కొడతలేరు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఇవ్వని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ రెండేళ్లలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. అదేవిధంగా అంతకుముందు దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 మందికి మరి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో 2,90,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నా. గతంలో దేవరకొండ నియోజకవర్గంలో రేషన్ కింద 1,600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఇస్తుండే ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో 1,900 సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా రేషన్ కింద ఇస్తున్న విషయం నేను మనం చేస్తున్నా. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గమనించాలి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో 1,00,000 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. నల్గొండ జిల్లాలో రేషన్ కింద సుమారు 2.5 లక్షల మందికి కొత్తగా రేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో 15,63,000 మందికి 15,63,000 మందికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయం కూడా ఒక నిమిషం మీకు మనం చేస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖరీఫ్ లో 23-24లో 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మీ దేవరకొండ నియోజకవర్గంలో 12 డిసెంబర్ 23కి 6,500 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే బాలు నాయక్ గారు గమనించాలి, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే తారీఖున 23లో 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలు నాయక్ ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేవరకొండ నియోజకవర్గంలో 20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 14 కోట్లు ఇస్తే రైతులకి ఈరోజు ఈ ఖరీఫ్ కింద 45 కోట్లు ఇచ్చినాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు 5 డిసెంబర్ 25 నిన్నటి వరకు 3,77,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 390 కోట్ల మరి వరి ధాన్యం కొనుగోలుకి ఇస్తే నిన్నటి వరకు
70 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరూ ఎస్ఎల్బిసి టనల్ విషయం వినడానికి శ్రద్ధగా వింటున్నారు. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి చొరవతో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 1800 కోట్ల రూపాయలతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే హై లెవెల్ కాలువ లైనింగ్ కి 440 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దేవరకొండలో ఉన్న అంబాబాని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, కమ్మలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, పోగిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, అదేవిధంగా పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఇవి అన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రాములూరి బండ చెక్ డ్యామా మరి బాలు నాయక్ గారు కోరినట్టుగా రాములూరి బండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా గాజుపేట చెక్ డ్యామ్ కూడా పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గానికి మరొక 37,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది మనం చేస్తున్నాను. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లంతో R&R ప్రాబ్లంతో పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరి పనులు ఆగిపోయిన విషయం కూడా నేను మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ సమస్యలను అధిగమించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అదేవిధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. పక్కనే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి పనులు జరుగుతున్న నెల్లికల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, దున్నపోతుల గంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కొండ్రపోల్ స్కీమ్ కానీ, తోపుచెర్ల స్కీమ్ కానీ, ఇది పనులు జరుగుతున్నాయి. వేగవంతం చేసి వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. మరి దేవరకొండ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇది ఒక గొప్ప సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిందంటే మీకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఒకసారి గమనించండి. తప్పనిసరిగా బాలు నాయక్ గారు కోరిన విషయాల్లో, దేవరకొండ నియోజకవర్గానికి అవసరమైన విషయాల్లో నేను వెంకటరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి దేవరకొండకు అవసరం ఉన్న ప్రతి విషయం మంజూరులో, అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. దేవరకొండ ఒక మారుమూల ప్రాంతం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. నాకు తెలుసు 10 ఏళ్ల పాటు మీరు ఎంత కష్టాలు పడ్డారో, ఎన్ని పోలీస్ కేసులో, ఎన్ని ఇబ్బందులు. దేవరకొండ కాంగ్రెస్ కార్యకర్తలకి సభాముఖంగానే మనం చేస్తున్నా. మరి మరోమారు నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దేవరకొండ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, మీ చెమట, మీ రక్తం ఏనాడు మేము మర్చిపోం. తప్పనిసరిగా దేవరకొండ కాన్స్టిట్యున్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోరుతున్నారు. రేవంత్ అన్న పాట సీడీ ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. పల్లె నరసింహ కళాకారుడు. అలాగే ఆనరబుల్
ఎమ్మెల్యే సభాధ్యక్షుడు బాలునాయక్ గారు పూర్ణ కుంభాన్ని బహుకరిస్తారు. ఆ పూర్ణ కుంభం అంటే మనందరికీ తెలుసు, దేవరకొండ కోట. దేవరకొండ అంటే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల ప్రజాపాలన ఉత్సవానికి ఆశీర్వాదం అందిస్తున్న రామాలయం, శివాలయం, దేవరకొండ ఖిలా. ఆ ఫోర్ట్ మీద ఉన్న అది రేవంత్ అన్న పాట. పౌరుషమే రేవంతన్నా, మన తెలంగాణ వైభవమే రేవంతన్నా. మూడు రంగుల మెరుపు రేవంతన్నా, మరి బీద సాదల గెలుపు రేవంతన్నా. సకల జనము కోరుకున్న ఆప్తుడివన్నా, సంచలనం సృష్టించిన లీడరు వన్నా. సకల జనము కోరుకున్న ఆప్తుడవన్నా, అరే సంచలనం సృష్టించిన లీడరు వన్నా రేవంతన్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని స్థానిక శాసనసభ్యులు బాలునాయక్ గారు సందేశం తర్వాత వారి సన్మానం ఉంటుంది. ఇప్పుడు మూడు నగరాల సిగ నాలుగో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటం మీద మెరుస్తోంది. కొన్నాళ్లుగా మీరు వింటున్నారు, చూస్తున్నారు అన్ని ప్రచార ప్రసార సాధనాల్లో. యూనివర్సల్ టార్గెట్గా టెక్నో సిటీ, అదే భారత్ ఫ్యూచర్ సిటీ. రైజింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శక్తివంత ముందు చూపున్న నేత్రం, అదే మన దార్శనిక పత్రం. తెలంగాణ మానసిక భావోద్వేగానికి రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన సర్వతోముఖాభివృద్ధి సేవా యాగం ఇప్పుడు తెలంగాణ ఆల్వేస్ ఇన్ ఫోర్ ఫ్రంట్. తెలంగాణ ప్రపంచ పత్రికల్లో, వార్తల్లో బిగ్ ఫాంట్. మీ అందరి చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎం గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు, అందరూ కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, గిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడై. ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అభిమాన నాయకుడు, నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి అధ్యక్షతన విజయోత్సవ సభను ఏర్పాటు చేసి వేలాది మంది దేవరకొండ బిడ్డలు ఇక్కడికి విచ్చేసి మీ గుండెల నిండా అభిమానం ఉన్నది, ఈ అభిమానం ఎల్లకాలం శాశ్వతంగా మీరు అండగా నిలబడతామని మద్దతు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ విజయోత్సవ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, సాగునీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీ అభిమాన నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూత వేస్తే పలికే మంత్రివర్గ సభ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా సహచర కమ్యూనిస్టు సోదరులు, శాసనమండలి సభ్యులు నెల్లికుంట సత్యం గారిని, అదేవిధంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు యువమిత్రులు కుందూరు జైవీర్ రెడ్డి గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మిత్రులు మందుల సామిల్ గారిని, అదేవిధంగా మీకు ఆనుకొని ఉన్న ఈ పక్కనే ఉండే నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, దేవరకద్ర శాసనసభ్యులు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, మాజీ శాసనసభ్యులను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతోని గడీలను కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరయ్యను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటికర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు
భూమి లేకపోయినా ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే 50 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్తు వెలుగులు ఉన్నాయి అనంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు అందించడం వల్ల ఈరోజు గుండెల నిండా నిద్ర పోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్కన ఉండ్రు, నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది, మా అక్కలు ఆ పక్కన ఉండ్రు. ఇవాళ మా అక్కల్ని మా చెల్లెళ్ళని నీడికి వచ్చిన వాళ్ళని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాననన్న పెట్టేది, లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే 11 రూపాయలకు తెగనమ్ముకునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టినాం. ఇవాళ 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు. ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కడుపు నింపాలి, పేదలకు న్యాయం జరగాలి, పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని ఈనాడు మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సన్న బియ్యం అందిస్తారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవా అని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదలు మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి నాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలువ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన. ఇవాళ నేను అడుగుతున్నా,
దేవరకొండ నలుమూలల నుంచి 40-50 వేల మంది ఈడున్నారు. ఈడున్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాల్ విసిరిన, చంద్రశేఖరరావు గారు, నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే. అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అని అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో, దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకుల్ని ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నిజంగానే ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం, 20 లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు. 10 ఏళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మొన్నటికి మొన్న 2 ఏళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే 4.5 లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం. ఇదే కాదు, చెంచులున్న ప్రాంతంలో, ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదలది, ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించాడు. ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు, ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతు అంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. అదే కాకుండా ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని.
నేను ఇవాళ మా యువకులను అడుగుతున్న ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా? సోదరులారు ఎప్పుడైనా బంద్ అయిందా? రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు? కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెరికిను తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టని. అయ్యా నువ్వు వండుకోలే ఉండి ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగురేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొందబెట్టారు. మాకెవ్వడు అక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొందబెట్టనీకే. నీకెవ్వడు అక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొందబెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు వచ్చింది. తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ జరిగింది. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచితంగా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, దేవరకొండలో ఉండే వెంకటేశ్వర్ల స్వామికి ఆలయానికి రావాలన్నా మా ఆడబిడ్డలు ఉచిత బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మా నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈ రోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు. ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళొంగిపోయిన వాళ్ళు ఈ రోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య
ఫ్లోరైడ్ సమస్య ఎస్ఎల్బిసి కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బిసిని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బిసిని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బిసి ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసే కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. ఇవాళ పెళ్లిపాక కావచ్చు, చాలా రిజర్వాయర్లు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు. మళ్ళా వాటన్నిటిని చెప్తా. సాగునీటి ప్రాజెక్టు మంత్రే మీ నల్లగొండ బిడ్డ, దేవరకొండ మనవడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ గారు ఊరే దేవరకొండ. ఇక మీ మనవడే మంత్రిగా ఉన్నప్పుడు మీ పైసలకేం కొదువయ్యా? మీ పైసలు, మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాడు, ఈడు ఒకప్పుడు జడ్పీటీసీగా పనిచేసిండు. జయపాల్ రెడ్డి గారికి బంధువు నాతో పాటు. జయపాల్ రెడ్డి గారు ఇక్కడ చదువుకొని దేవరకొండ గవర్నమెంట్ బడి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ ఢిల్లీ వరకు ఎదిగి మీ పేరు ప్రఖ్యాతులు తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర సృష్టించండు. మరి ఆయన గౌరవార్థంగా ఆయన చదువుకునే స్కూల్, పాఠశాల, కళాశాల వరకు ఎన్ని నిధులు కావాలనో బాలు నాయక్ 5 కోట్లు అన్నాడు. 5 కాదు 6 కోట్ల రూపాయలు ఇస్తా జయపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరకొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది, సుఖేందర్ రెడ్డి గారితో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్ని ఇచ్చినాం. మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి, ఇక్కడ చదువుల గురించి బాలు నాయక్ చెప్పిండు. తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీలో చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, నర్సింగ్ కాలేజ్కు సంబంధించిన అన్ని అంచనాలు రెడీ చేయండి అని చెప్పి. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈనాడు జరుగుతున్న పనులన్నిటిని మీరు చూడండి. రాబోయే 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, ధైర్యంగా ఉండండి. ఈనాడు అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. ఇక్కడ ఏమి కావాలనో బాలు నాయక్ గారు మొత్తం లిస్ట్ ఇచ్చిండు, పేపర్లు మొత్తం రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కొండంత ఆశతోని బాలు నాయక్ ఇవన్నీ అంచనాలు చేపించిండు. ఇవన్నీ చదివితే చీకటి పడుతుంది. ఇవన్నీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకే పంపిస్తా. అదేవిధంగా రోడ్ల గురించి బాలు నాయక్ బాధపడ్డాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను అడ్లూరు లక్ష్మణ్ని దేవరకొండకే పంపిస్తా. ప్రతి తండా నుంచి మండలానికి బీటీ రోడ్డు, ప్రతి మండలం నుంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు, దేవరకొండ హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్లు వేపించే విధంగా వెంకటరెడ్డి గారిని, సీతక్కను, అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా. ఇక్కడనే కూర్చొని ఈ నెలాఖరు లోపలనే వాళ్ళని మీ దగ్గరకు పంపిస్తా. ఎలక్షన్ కూడా అయిపోగానే మీరు కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలనో పనులన్నిటిని కూడా ప్రిపేర్ చేయించుకోండి.
అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. మిగతా వాటిని అన్నిటిని కూడా మీకు ఏవేమైతే ఇచ్చినామో బాలునాయక్ హాస్పిటల్ అంటుండే దాని సంగతి కూడా ఏందో మంత్రులకు చెప్తా చూడమని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా లంబాడి సోదరులు ఎక్కువ మంది. మేము పక్కల్లే అచ్చంపేట కల్వకుర్తి మీకు ఆనుకునే ఉంటామే. అక్కడిక్కడ ఎక్కడి నుంచో రాలే. గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే దేవరకొండతో మాకు సంబంధాలు ఉన్నాయి. గడ్డంపల్లి నారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు, కుందూరు జయవీర్ రెడ్డి గారి తాత, జానారెడ్డి గారి మామకోటలో జానారెడ్డి గారు పెద్ద లీడర్ అయినరు. ఈరోజు ఈ దేవరకొండకు ఒకప్పుడు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసిండు. వారితో మాకున్న సుదీర్ఘమైన బంధుత్వాలు, దేవరకొండ ప్రజలతో ఇక్కడ ఉండే చాలా ఊర్లతో మాకు సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు. గా పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు. మీకు తెలుసు అచ్చంపేటల మధ్యమడుగు హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మా గిరిజనుల సోదరులు చాలా మంది పోతారు. అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతిపెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మధ్యమడుగులో పెట్టుకుందాం. ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మధ్యమడుగును అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతం నుంచి కూడా గిరిజన సోదరులు మధ్యమడుగుకు వస్తూ ఉంటారు. మధ్యమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుందాం. అందుకే మిత్రులారా, ఇవాళ నాది ఒకటే మాట, 10 ఏళ్ళు నష్టపోయినాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు మోసపోయినాం. నమ్మించి నట్టేట ముంచినోడు ఒకవైపు, నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలేందో, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ 8, 9 నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేవరకొండ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేస్తూ తొందరలోనే అడ్లూరి లక్ష్మణ్ సీతక్కను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ నియోజకవర్గంలో సమీక్ష సమావేశాన్ని పంపిస్తా. ఏమేమి కావాలనో అంచనాలు వేసి దేవరకొండకు అందిస్తా. మీరు ఎవళ్ళ వేళలా ఇదే విధంగా అండగా నిలబడండి. బాలు నాయకుని గెలిపిస్తూనే ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అయ్యా మా బాలు చెప్తున్నాడు, సార్ సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాలు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మా అక్కలకి ఇంకా కొంతమందికి ఇందిరమ్మ చీరలు రాలేదని నాకు తెలిసింది. మా బాలు నాయకు మా వాళ్ళకి అందరికి చెప్తున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా చీర రాలేదంటే ఎవరిని మా బాలు నాయకుతో సహా మీ ఇంటికాడికి పంపించి మీ చీర మీ ఇంటికి పంపిస్తాక్క. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు
తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఆ పక్కన మా అక్కలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. గో ఎట్లా కలకలలాడుతురో చూడు, పండుగ పూట ఉన్నట్టు. ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు సారే. ఎప్పుడైనా మీ సోదరుడిగా ఆడబిడ్డలకు పండుగ పూట చీర పెట్టి సార పండుగ చేయాలని నాడు నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర పంపిణీ, చీర వస్తుంది. ఇందిరమ్మ చీర కట్టుకోండి, సర్పంచ్కు ఓటేయండి. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి పూర్ణ కలశాన్ని ఎమ్మెల్యే గారు అందజేస్తారు. ఇది మన దేవరకొండ కోట గోడ మీద ఉన్నది. పూర్ణ కలశం 14వ శతాబ్దం నాటి చిహ్నం అది. వర్తమాన తెలంగాణ మరింత అభ్యుదయ పథంలో సాగాలని ఇక్కడ వెలిసి ఉన్న దేవతల ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు మెప్మా దేవరకొండ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా లబ్ధిదారులకు అందజేస్తున్న చెక్ అందుతోంది. 11,33,46,000 రూపాయల చెక్ ఆనరబుల్ సీఎం గారు అందజేస్తున్నారు మెప్మా లబ్ధిదారులకి. తెలంగాణ రాష్ట్ర వర్తమాన అభ్యుదయ యాత్రకు నూతన దిక్సూచి చూపుతోన్న ముఖ్యమంత్రి గారికి శుభ సంకేతంగా పూర్ణ కలశం జ్ఞాపిక అందజేశారు. పూర్ణ కలశం అంటే సంపూర్ణతకు చిహ్నం. పూర్ణ కలశం అంటే సిరి సంపదలకు ప్రతీక. మంగళానికి మంగళాన్ని జోడించే పవిత్రత యొక్క ప్రతిఫలనం. రజత వర్ణ కాంతులతో వెలుగుతున్న పూర్ణ కలశం తెలంగాణ సామాన్య ప్రజల ఆశయాలు, ఆకాంక్షల్ని ఆ దేవుడి కృప వలన అందారని, అదిగో స్థానిక దర్గా అల్లా చల్లగా చూడాలని అందజేస్తున్న ఆశీర్వచనం కూడా చూస్తూ ఉన్నాం. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.